గాయ్స్ రీసెంట్గా ఆహాలో ఒరిజిన్ బాయ్స్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, రోనీ, డుండి, ఆర్య ఈ ముగ్గురు కుర్రాళ్ళు కూడా న్యూ ఇయర్ వచ్చేలోపు ఎలాగైనా వర్జినిటీని కోల్పోవాలి అనే ఆలోచనతో ఏం చేశారు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, నిజం చెప్తున్నా గైస్, మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. స్టోరీతో సంబంధం లేకుండా అనవసరమైన బోల్డ్ సీన్స్ ని మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎక్కువగా ఇరికించేశారనే చెప్పాలండి. పోనీ ఆ బోల్డ్ సీన్స్ అయినా అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా అంటే అది కూడా లేదన్నమాట. నిజం చెప్పుకోవాలంటే గైస్, అసలు దీని డైరెక్టర్ ఏమనుకున్నాడో ఏం తీసాడో నాకైతే అస్సలు అర్థం కాలేదు. పోనీ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ అయినా బాగున్నాయి అంటే అది కూడా లేదండి. అలాగే ఇందులో కొన్ని ప్లేసెస్ లో ఎమోషన్స్ కూడా పండించాలని అయితే ట్రై చేశారు, బట్ అది కూడా ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇంకా ఇందులో సినిమాటోగ్రఫీ వరకు, సాంగ్స్, బీజిఎం, ఎడిటింగ్ వరకు ఇలా ఇందులోని ఏ ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా అంత ఇంప్రెసివ్ గా ఏం లేదండి. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ వర్జిన్ బాయ్స్ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోవద్దే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.